ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన నేషనల్ హైవే 16 ని అలానే రాజానగరం కాకినాడ పోర్ట్ ఏడీబీ రోడ్ ని కనెక్ట్ చేస్తున్న ఇంటర్చేంజ్ గురించి తెలుసుకోబోతున్నాం. అలానే నేషనల్ హైవే 16 లో జరుగుతున్న రీసర్ఫేసింగ్ వర్క్స్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక బ్లాగ్లోకి వెళ్తే ఈ బ్లాగ్ లో ఏం జరగబోతున్నాం అంటే మన రాజనగరం నుంచి కాకినాడ పోర్ట్ వరకు వేస్తున్న ఏడీబీ రోడ్ లోని రాజనగరం ద్వారా ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఇంతకు ముందు కన్స్ట్రక్షన్ చేసి సగంలో ఆపేశారు. ఆ ఇంటర్చేంజ్ ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది అనేది మీకు చూపించబోతున్నాను. అలానే మన నేషనల్ హైవే 16 లోని రీసర్ఫేసింగ్ వర్క్ జరుగుతున్నాయి. ఆ రీసర్ఫేసింగ్ వర్క్స్ ఎలా జరుగుతాయి, అలానే ప్రస్తుతం అక్కడ రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది మీకు చూపించబోతున్నాను. అండ్ మొత్తం మీరు స్కైవేలో చూస్తారు. అండ్ అలానే జంక్షన్ దగ్గర చిన్న వ్యూ చూస్తారు అనమాట, అక్కడ వర్క్ ఎలా అవుతుంది అనేది. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? ఫస్ట్ అయితే మ్యాప్ వ్యూలో చూద్దాం, తర్వాత విజువల్స్ చూద్దాం. లెట్స్ గో మ్యాప్ వ్యూలోకి. ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాప్ చూసుకున్నట్లయితే ఇదే రాజనగరం, సామర్లకోట, కాకినాడ పోర్ట్ ఏడీబీ రోడ్డు. ఈ రోడ్డు గురించి మీకు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలానే రోడ్డు వరకు కూడా చూపించాను. ఇప్పుడు నేను మళ్ళీ కొన్ని చోట్ల సామర్లకోట బైపాస్, తర్వాత రాజనగరం దగ్గర ఇంటర్చేంజ్, ఈ వర్క్స్ అని చూపించబోతున్నాను. అండ్ అలాగే అచ్చంపేట దగ్గర ఫ్లైఓవర్ అవుతుంది కదా, ఆ వర్క్ వీడియో కూడా చూపించబోతున్నాను. ఈ వీడియోలో మీకు నేనేం చూపిస్తా అంటే, మన రాజనగరం ఉంది కదా, రాజనగరం దగ్గర ఇక్కడ ఇంటర్చేంజ్ ఉంటుంది. ఇంతకుముందు ఉండేది, బట్ ఇంకా అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, మధ్యలో ఆపేశారు. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది లేదనేది మీకు వీడియోలో చెప్తాను. అలానే మీకు ఇక్కడ ఈ నేషనల్ సిస్టమ్ ఉంది కదా, ఈ రూట్లోని రీసర్ఫేసింగ్ వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ నేషనల్ హైవే 16లో రీసర్ఫేసింగ్ వర్క్ని, అలానే ఈ ఏడీబీ రోడ్లోని రాజనగరం దగ్గర జరుగుతున్న వర్క్ని చూపిస్తాను. మరి బ్లాగ్లోకి వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మన కాకినాడ ఏడీబీ రోడ్ అనమాట. అక్కడ మనం చూసుకోవచ్చు, మనకు క్లియర్గా ఉంది. కాకినాడ 55 కిలోమీటర్లు, సామర్లకోట 35 కిలోమీటర్లు, విశాఖపట్నం 135 కిలోమీటర్లు. విశాఖపట్నం స్ట్రైట్గా వెళ్ళాలి, కాకినాడ రైట్కి వెళ్ళాలి, సామర్లకోట రైట్కి వెళ్ళాలి. సో ఏడీబీ రోడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్చేంజ్ మనం చూడబోతున్నాం. అలానే నేషనల్ హైవే ఉంది కదా, ఈ నేషనల్ హైవేలో వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ని కూడా చూస్తాం. మరి చూద్దామా వర్క్ని? లెట్స్ గో. కదా ఆ ముందు మనకు కనిపిస్తుంది రీసర్ఫేసింగ్ ఎలా జరుగుతుంది అనేది. ఆ కింద మిషనరీ వచ్చేసి మొత్తం అక్కడ ఉన్న సర్ఫేస్ మొత్తం తీసేస్తుంది. ఆ సర్ఫేస్ మొత్తం అంతా లారీలో పడుతూ ఉంటుంది. అది మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. అండ్ ట్రక్ అయితే వెళ్ళిపోతుంది. అది మొత్తం మనకి అక్కడ సర్ఫేస్ మొత్తం పోతుంది. ఆ సర్ఫేస్ పైన మళ్ళీ కొత్త రోడ్ అయితే వేస్తారు. ఇదే రోడ్ రీసర్ఫేసింగ్ వర్క్. ఇలా చేస్తే రోడ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మరి ముందుకు వెళ్దామా? ఫ్రెండ్స్ డ్రోన్ వ్యూ చూసే ముందు మీకైతే నేను మన రాజమండ్రిలోని హైవే పక్కన అక్షయపాత్ర రెస్టారెంట్ ఉంది. ఇక్కడే మనమైతే లంచ్ చేసాం అనమాట. ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ నేను మీకు హోటల్ చూపిస్తాను. తర్వాత నేను లాస్ట్ టైం ఖమ్మం నుంచి వైజాగ్ వస్తున్నప్పుడు జరిగిన చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నాను. సో మరి వెనకాల అయితే రెస్టారెంట్ ఉంది. మీరు ఎప్పుడైనా హైవే వల్ల బిర్యానీ తినాలనుకుంటే ఇక్కడ టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది నేషనల్ హైవే టువర్డ్స్ వైజాగ్ వైపు. అలా వెళ్తున్నప్పుడు మనకి అక్కడ అక్షయపాత్ర అనే హోటల్ కనిపిస్తుంది. ఈ హోటల్ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలానే నేను ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు మన దివాంచర్కి ముందు బైపాస్ వస్తుంది కదా, ఆ బైపాస్ వెళ్తున్నప్పుడు ఒక హోటల్ అయితే ఉంది. ఆ హోటల్లో జస్ట్ ఒక బిర్యానీ ఆర్డర్ చేశాను. బిర్యానీ అయితే 500 తీసుకున్నారు. ఫుడ్ టేస్ట్ వరస్ట్గా ఉంది. బట్ అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. బిర్యానీ స్టార్టింగ్ ప్రైస్ కూడా 160 రూపీస్. సో బిర్యానీ అయితే ట్రై చేయండి. ఎగ్జాక్ట్గా మనం ఎక్కడున్నాం అంటే మన రాజనగరం దగ్గర ఉన్నాం. ఇది నేషనల్ హైవే 16 టువర్డ్స్ రాజమండ్రి వెళ్తుంది. ఇక్కడే మనకి ఒక ఇంటర్చేంజ్ రాబోతుంది. మీకు నేను మ్యాప్లో చూపించాను కదా, సేమ్ అలానే రాబోతుంది. అక్కడ వర్క్ కూడా జరిగింది. వర్క్ అయితే మధ్యలో ఆగిపోయింది. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూస్తున్నారు కదా, మీకు ముందు లెఫ్ట్లో కనిపిస్తుంది మొత్తం రాజనగరం. అలా మనం వెనక్కి వెళ్తూ ఉంటే మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇంటర్చేంజ్ అయితే. ఆ లెఫ్ట్ రోడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి టువర్డ్స్ మనకి సామర్లకోట కాకినాడ పోర్టుకి వెళ్ళే రోడ్డు. సో ఆ రోడ్డు ప్రస్తుతం జరుగుతుంది. అలానే ఆ రైట్లో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అక్కడ మనకి ఒక ఇంటర్చేంజ్ కన్స్ట్రక్షన్ అవ్వడానికి ఒక పాత్ర ఉంటుంది. సగం కన్స్ట్రక్ట్ ఆగిపోయి ఉంటుంది. కానీ అక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో, అంటే మనకి ముందుగా ఒక చెరువు అయితే కనిపిస్తుంది. ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ చెరువును పూడుస్తారో లేకపోతే మరి ఏం చేస్తారని చూడాలి. బ్రిడ్జ్లో వేస్తారని చూడాలి. చూద్దాం. మరి వన్స్ హైవే మనకి
కంప్లీట్ అయితే తెలుస్తుంది ఇక్కడ ఇంటర్చేంజ్ వస్తుందో రాదనేది. ప్రస్తుతం అయితే అందరూ ఏడీబీ రోడ్లో ఎలా వెళ్తున్నారంటే అక్కడ లెఫ్ట్ తీసుకుని వెళ్తున్నారు అండ్ డైరెక్ట్గా అక్కడ చిన్న సిగ్నల్ కూడా లేదు, నార్మల్గా వెళ్ళిపోతున్నారు. అక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఆ రోడ్లో ఎలా వెళ్తున్నారు అనేది. సో ఇలా మనం చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది ఏడీబీ రోడ్డు, అలానే నేషనల్ హైవే 16. ఇంకా మనకి ఈ నేషనల్ హైవే 16 ఉంది కదా, ఇక్కడ రీసర్ఫేసింగ్ వర్క్ కూడా జరుగుతుందని చెప్పాక ఆ రీసర్ఫేసింగ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు. అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను. అలానే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆ కింద వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అక్కడ మనకి లెఫ్ట్కి కొంచెం వర్క్ జరిగినట్టు కనిపించింది అండ్ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి ఏడీబీ రోడ్ అయితే ఉంది. ఈ లెఫ్ట్లో చూసుకున్నట్లయితే చెరువు అని చెప్పే కదా, మీకు చెరువు క్లియర్గా కనిపిస్తూ ఉంది. చూస్తారుగా చెరువు ఎలా ఉందనేది. అండ్ అలానే మనం వెనక్కి చూసుకున్నట్లయితే మనకి నేషనల్ 16 కనిపిస్తుంది అండ్ అలానే ముందు చూసుకున్నట్లయితే మనకి ఈ నేషనల్ 16 కనిపిస్తుంది. చూస్తారుగా ఇటు రాజనగరం ఉంది, అటువైపు చూసుకున్నట్లయితే మనకి ఏడీబీ రోడ్డు, అలాగే మనకి టువర్డ్స్ వైజాగ్ వైపు కూడా నేషనల్ 16 మనం చూడొచ్చు. అది వచ్చేసి మనకి మెర్జింగ్ పాయింట్, ఇక్కడే ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. సో మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, రోడ్ రీసర్ఫేసింగ్ వర్క్ కూడా జరుగుతుంది. ఆ వర్క్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కింద నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనకి కొన్ని చోట్ల రోడ్డు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్లేస్లోని రీసర్ఫేసింగ్ వర్క్ జరిగి అక్కడ కొత్తగా రోడ్ అయితే వేశారు. సో ఈ రైట్లో చూస్తున్నారా, ఈ రైట్లో మనకి కొత్తగా రోడ్ అయితే వేశారు. అలా రోడ్ వేయడం వల్ల మనకి ఆ రోడ్లో ఏమైనా పార్ట్ హోల్స్ ఉన్నా లేదా ఏమైనా పెద్ద పెద్ద హోల్స్ ఉన్నా కూడా క్లోజ్ అయిపోతాయి. అండ్ రీసర్ఫేసింగ్ ఎందుకు చేస్తారంటే అక్కడ ఉండే లేయర్ని రిమూవ్ చేసి మళ్ళీ అక్కడ రోడ్ అయితే వేస్తారు. అలా వేయటం వల్ల ఆ పార్ట్ హోల్స్ ఉంటాయి కదా, పార్ట్ హోల్స్ అనేవి తొందరగా పోకుండా ఉంటాయి. సో ఆ ముందైతే మనకి వర్క్ జరుగుతుంది. మీరు చూస్తున్నారా, ఈ రైట్ సైడ్లో మొత్తం మనకి రీసర్ఫేసింగ్ జరిగింది. అంటే అక్కడున్న పైన సర్ఫేస్ని తీస్తారు అండ్ ఆ పక్కన మనకి రోడ్ వర్క్ జరిగింది. సో మీకు రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాను అక్కడ రీసర్ఫేసింగ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో ఈ ప్లేస్లో మనం చూసుకోవచ్చు, ఆ లెఫ్ట్లో మనకైతే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అక్కడ మొత్తం రోడ్ని తవ్వారు, అంటే రోడ్లో పైన లేయర్ని తీశారు. ఆ పైన లేయర్లో మళ్ళీ అగ్రిగేట్ పోసి దానిపైన లెవెలింగ్ చేసి అండ్ అలానే మనకి రోడ్ ఉంది కదా దాంతో కాంపాక్ట్ చేస్తారు. రోడ్ గట్టిపడిన తర్వాత మనల్ని అలౌ చేస్తారు. సో చూస్తున్నారు కదా, ఈ రోడ్కి సెటిలింగ్ టైం తొందరగా ఉంటుంది. సెటిలింగ్ టైం తొందరగా ఉండడం వల్ల రోడ్ తొందరగా గట్టిపడుతుంది. అందువల్ల మనకి హెవీ వెహికల్స్ వెళ్ళినా కూడా రోడ్ తొందరగా పాడవదు. కానీ చూద్దాం ప్రస్తుతం అక్కడ వర్కులు జరుగుతుంది అనేది. సో చూస్తున్నారా, ఇప్పుడు మనం సైడ్ వ్యూలో అలా చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న వర్క్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పైనుంచి మనం చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఈ ప్లేస్ అంతా. అంటే మీకు అటు నుంచి టువర్డ్స్ వైజాగ్ వెళ్తాం కదా వెహికల్స్, ఆ రూట్లో మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉండే రూట్ మొత్తం అంతా కూడా రీసర్ఫేస్ చేశారు, అంటే మొత్తం లేయర్ తీశారు పైన అంతా కూడా. అది మీకు వచ్చేటప్పుడు చూపించాను. అండ్ ఇలా వెళ్తుంటే మీకు ఇంకా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ రోడ్ వర్క్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది ఇప్పుడు. అండ్ అలాగే ఈ వీడియోలోనే మీకు నేను రీసర్ఫేసింగ్ ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆ పక్కన పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఉండేది అగ్రిగేట్. మొత్తం మనకి తారు మొత్తం మిక్స్ చేస్తారు, అగ్రిగేట్ తారు అవన్నీ మిక్స్ చేసిన తర్వాత రీసర్ఫేస్ చేసిన ప్లేస్లోని ఆ మిశ్రమం అనేది వేస్తారు. వేసిన తర్వాత పైన కాంపాక్ట్ చేసిన తర్వాత వెహికల్స్ అయితే అలా చేస్తారు. చూసారుగా అక్కడ రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో మనకి మన రాజనగరం దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ని, అలానే అక్కడ నేషనల్ 16లో జరుగుతున్న వర్క్ని కూడా చూపించాను. సో చూసారుగా వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో ఇదంతా కూడా మనకి నేషనల్ 16 అండ్ ఈ హైవేని కూడా 6 లేన్గా చేస్తూ ఉన్నారు. ఆ వర్క్ కూడా స్టార్ట్ అయితే తొందరని మీకైతే నేను అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది చూపిస్తాను. సో మీకైతే నేను చాలా క్లియర్గా చూపించాను మన నేషనల్ హైవే 16లో వర్క్ ఎలా జరుగుతుంది అనేది. అండ్ అలాగే రాజనగరం దగ్గర ఉన్న ఏడీబీ రోడ్లో వర్క్ ఎలా జరుగుతుంది అనేది. చూస్తున్నారుగా, మీకు క్లియర్ కనిపిస్తుంది. మరి అంత వర్క్ చూపించాను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఆ దగ్గరలో ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో కూడా చూపించాను అనుకుంటున్నాను. మంచి ఫుడ్ తినాలని మాత్రం అక్కడికే వెళ్ళండి. అండ్ చూస్తున్నారుగా, మొత్తం మనకి హైవే కూడా బ్యూటిఫుల్ వేలో కనిపిస్తుంది. అండ్ అలా మనకి ముందు చూస్తే టువర్డ్స్ రాజమండ్రి వైపు రోడ్డు కనిపిస్తుంది. అలా మనం ముందుకు వెళ్ళామంటే దివాన్ సర్వే అయితే వస్తుంది. సో మరి మనమైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే క్లియర్ చూపించాను మన నేషనల్ 16లోని జరుగుతున్న రీసర్ఫేసింగ్ వర్క్ ని. అలానే మన కాకినాడ రాజనగరం ఏడీబీ రోడ్ లో ఇంటర్చేంజ్ వస్తుంది రాజనగరం ద్వారా, ఆ ఇంటర్చేంజ్ చూపించాను అనుకుంటున్నాను అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మన రాజమండ్రి వెళ్తున్న అబ్జర్వ్ చేయొచ్చు, మధ్యలో రోడ్స్ అయితే కొంచెం చేంజ్ అనేది అనిపిస్తుంది.
మనం ఎక్కడంటే మురారి దాటిన తర్వాత మనకు మొత్తం రోడ్డు అంతా కొత్తగా ఉంటుంది. ఇంతకు ముందు చెత్తగా ఉండేది, ఇప్పుడు కొత్తగా ఉంది. చాలా సూపర్ అనమాట. నాకే చాలా హ్యాపీ అనిపించింది రైడ్ చేసుకుని వస్తున్నప్పుడు. చూస్తున్నారు కదా, సో రైడ్ చేసుకుని వస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది రోడ్ చేస్తే. ఎందుకంటే బ్యూటిఫుల్ రోడ్ లో ట్రావెల్ చేస్తే ఆ కిక్కే వేరు. సో ఇంకా మనదే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం రైడ్ చేసేటప్పుడు. సో ఇంకా మనమైతే ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాం అనమాట. మీకు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you friends, thank you for the support. Always have a safe and happy day. Thank you, take care, bye bye.